హాయ్ అండి. అందరికీ నమస్కారం. జ్యోతి మరియు సూర్య వాళ్ళ ఇంట్లో అయితే సీతారాముల కళ్యాణాన్ని అయితే జంటగా అందరూ కూర్చొని జరిపిస్తూ ఉంటారు. అక్కడికి ఆనంది మరియు జీవన, చైతన్య అందరూ కలిసి అయితే అక్కడ పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. వెంటనే పంతులు గారు పూజకు ముందు కంకణ ధారణ చేసుకోవాలి అని చెప్తాడు. ఆదిత్య రాడు కాబట్టి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా వాళ్ళ ఇంటి ముందు అయితే కారు వచ్చి ఆగుతుంది. ఆదిత్య అయితే కారులో వచ్చి అక్కడ ఉంటాడు. జ్యోతి వాళ్ళ ఇంటి ముందు అయితే ఆగుతాడు. అక్కడ ఉన్న దివ్య అయితే దీపాంతని ఏదో సదురుతూ ఉంటుంది. అక్కడ ఉన్న దీపాంతని అయితే ఇందుమతి కింద పారేస్తుంది. అది దివ్య చేసినట్టుగా అక్కడ క్రియేట్ చేస్తుంది. వెంటనే ఆనంది అయితే అది చూసి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఆ దీపాంత కింద పడిపోయినందుకు జీవన వాళ్ళు కూడా ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పి. అక్కడే ఉన్న జ్యోతి, సూర్యలు కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. వెంటనే ఇందుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇలాంటి తెలిసి తెలియని వాళ్ళని ఈ పూజలో కూర్చోబెడితే ఇలాగే జరుగుతుంది అని చెప్పి తిడుతూ ఉంటుంది. దివ్య అయితే అమాయకంగా అలా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇందుమతి మాటలకి. ఆనంద్ కూడా ఒక్కసారిగా అలా చూస్తూ చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే కారు దిగి ఇంట్లోకి అయితే వస్తూ ఉంటాడు. సూర్య వాళ్ళ ఇంట్లోకి అయితే. హ్మ్. పూజకు ముందే ఇలా జరిగింది అంటే ఏదో అపశకునం జరగబోతుందనే కదా అర్థం అని చెప్పి ఇందుమతి ఏదో ఏదో అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అయితే ఇందుమతి మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఆదిత్య అయితే గుమ్మం ముందుకు వస్తాడు. ఇంట్లోకి అయితే వస్తూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.